అసలు రామబాణం అంటే ఏంటో తెలుసా? రామబాణం అంటే గురి తప్పదని మనం అందరం అనుకుంటూ ఉంటాం, కానీ నిజానికి రామబాణం అంటే అర్థం అది కాదు. దాని వెనుక పెద్ద కథే ప్రచారంలో ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాముడి సోదరుడు లక్ష్మణుడు రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు విడిచిపెట్టినప్పటికీ ఇంద్రజిత్తు చనిపోవడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని లక్ష్మణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. తన సోదరుడైన రాముడి మీద ఒట్టు పెట్టాలి అనుకున్నాడు. ధర్మాత్య సత్య సందస్య రామో దాసరథిర్యాది పౌరుషే దా ప్రతిద్వంద అదైనం జహీ రావణి అంటూ ఓ బాణాన్ని సంధించగానే ఇంద్రజిత్తు తల తెగిపోతుంది. లక్ష్మణుడు చదివిన ఆ శ్లోకానికి నా సోదరుడు రాముడు ధర్మాత్ముడు, నిజాలు మాట్లాడేవాడు, పౌరుషవంతుడు, దశరథుని కొడుకే గనక అయితే ఈ బాణం ఇంద్రజిత్తుని సంహరించుగాక అని అర్థం. అంటే రాముడి మీద ఒట్టు పెట్టి ప్రయోగించే ఈ బాణం రాముడంతటి శక్తిని కలిగి శత్రువులను నిర్మూలిస్తుందని భావం. అప్పటి నుంచే రామబాణం అనే పద ప్రయోగం వాడుకలోకి వచ్చింది. రామబాణం అంటే గురి తప్పనిది కాదు, ఆ రాముడి మీద ఒట్టు పెట్టి ప్రయోగించేది. శ్రీరాముడు బాణానికి 7 తాటి చెట్లను నరికేంత శక్తి ఉంటుందంట. అంటే ఆయన నామానికి ఉన్న శక్తిని ఈ రామబాణంతో పోల్చారు. జై శ్రీరామ్.